50 ఉందా 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 బస్ బస్ 50 ఉందా 50 ఉందా ఏ బాబు జరగండి జరగండి జరగండి. సౌదోసు 100 200 100 200 50 ఉందా బస్ 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 50 ఉందా 50 ఉందా కావాలి సార్ 50 ఉందా 50 ఉందా 50 ఉందా 200 బస్ బస్ 200కు 3 కావాలి. తీసుకో బస్ సినిమాకి 50 హలో. ఉందా 50 ఉందా 50 ఇక్కడ ఉందా పత్రికలు తీసుకున్నా ఒకే రేటు. 50 ఉందా 50 ఇష్టమని తీసుకోలేక దుబాయ్. పోరా అరే బాయ్ మామ ఈ సౌదోసు సినిమా తర్వాత చూద్దు కానీ ఒక్కసారి ఆ సినిమా చూడరా. ఆ, వెనక నుంచి తీస్తే 200, ముద్దు పెట్టి ఇస్తే 300, లోపల నుంచి తీస్తే 400. రండి బాబోయ్ రండి. 100, 200, 200, 300, 300, 400. 100, 200, 200, 300. రండి. పాప గా టికెట్ ఎంత? వెనక నుంచి తీస్తే 100ది 200, ముద్దు పెట్టిస్తే 300, లోపల నుంచి తీస్తే 400. మరి లోపల నుంచి తీసి ముద్దు పెట్టిస్తే ఎంత? 500. అయితే నాకు టికెట్ ఇయ్యి. రండి బాబోయ్ రండి. 100ది 200, 200, 300. నాకు టికెట్ కావాలి. ఏం టికెట్ కావాలి? లోపలదా ముద్దు పెట్టిందా? ఆ లోపల నుండి తీసి ముద్దు పెట్టింది కావాలి. ఫాస్ట్ గానే ఉన్నావే. అవరా హైదరాబాద్ లో వస్తున్నా. ఎవరు మీరు? మా దగ్గర దగ్గర ఉన్నాయి అయితే వెళ్ళండి. వెళ్ళాల్సింది మేం కాదు నువ్వు. ఏయ్ ఈ ఏరియా మాది. ఇక్కడ టికెట్లు మేమే అమ్మాలి. మర్యాదగా ఇక్కడి వెళ్ళిపో, లేదంటే తోలు తీస్తాం. ఏందిరో ఆడపిల్లని ఆట పట్టిద్దామనుకున్నారా? ఆడ పులిరా ఇక్కడ. నీ ఏరియా అంటున్నావేంద్రా? ఇదేమైనా నీ అయ్యా జాగిరా అబే? తోలు తీస్తానంటున్నావు? నల్ల పోషమ మీదొట్టు నరికి నంచుకు తింటని అయ్యా. ఏంటే నరికి నంచుకు తినేది? నరుకు చూద్దాం. మళ్ళీ గిట్ల సతాయించిరనుకో కోష్ కారం పెట్టి బొక్కలు ఎరగొట్టి బొందలో పెడతాను నాకు కొడక్క. చల్ జరుగురు బై జరుగురు జరగ. ఒరే శిరీష్, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఆ క్రిష్ గాడే కరెక్ట్. అయితే పదరా ఆడికే విషయం చెప్దాం. పద. పద
క్రిష్ అమ్మా డోంట్ వరీ మే హూనా. రేయ్ ఒక్కసారి బరిలోకి దిగాక 6 కొట్టామా కొట్టలేదా అన్నది కాదు మ్యాటర్, విన్ అయ్యామా లేదా అన్నదే మ్యాటర్. ఈ క్రిష్ ఎక్కడ ఉంటాడో గెలుపు అక్కడే ఉంటుంది. ఏయ్, ఇప్పుడు చూడండి నా six ఎలా కొడతానో. ఏయ్, అదిరా. నేను అవుట్ కాదు. అవుట్ కాదు, నేను అవుట్ కాదు అన్నానా? అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను ఇవ్వను బ్యాట్. క్రిష్, అరే క్రిష్, ఆగండ్రా, ఏమైంది? ఒరే మామ, ఇక మన బిజినెస్ క్లోజ్ రా, మనం అన్ని మూసు కూర్చోవాల్సిందే. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? మన ఏరకో పూరొచ్చింది. ఇక్కడ చదివిస్తే ఒక రేటట, ఇక్కడ చదివిస్తే ఒక రేటట, ఎక్కడెక్కడ చదివిస్తే ఒక రేటట. నీ అబ్బా ముద్దు పెట్టిస్తే ఒక రేటట. మన ఏరియాలో ఇంకెవరో టికెట్లు అమ్మా వీల్లేదు, దాని శాలరీ లేపాల్సిందే. పద. అర్థమైందా? ఈ రోజు మేనకోడలు బర్త్డే ఉంది, సాయంత్రం పార్టీ చేయాలి, చేతిలో చిల్లి గవ్వలేదు మన దగ్గర. ఆలోచించు నువ్వే ఒకసారి. ఆలోచన వస్తే ఆచరణే డ్యూడ్. నువ్వు ఆలోచిస్తావా లేక నన్ను ఆలోచించమంటావా? ఆచరణ నువ్వు పెడతావా లేక నన్ను పెట్టమంటావా? చెప్పు నీ అంగీకారం. తెలుపుతావా తెలియపరచమంటావా? చెప్తావా చెప్పమంటావా? రేయ్, నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు చెప్పేదేంట్రా? విలేజ్ లో పుట్టాడు, సిటీలో చదువుకున్నాడు, మళ్ళీ టౌన్ కు వచ్చాడు అనుకుంటున్నావేమో. ప్లేస్మెంట్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల భాష అలాగే ఉంది. బయటకు తీసేను కాజీపేట రైల్వే స్టేషనే. కూత మొదలైతే 10 మైళ్ళు వినబడాలా? అబ్బో, ఈడు కూత 10 మైళ్ళు వినిపిస్తుందట్రా. అరే, ఈడితో సెల్ఫీ తీసుకోరా అన్న, ఒక సెల్ఫీ. ట్రైన్ అవసరమైతే లోపలికి ఎక్కు, నచ్చితే పక్క నిల్చున్న ఫోటో తీసుకో. అలా కాదనే ట్రైన్ కి ఎదురులేవనుకో తొక్కు పడేసి తుక్కు చేస్తుందిరా గుట్లే. అన్న వాటర్ తీసుకున్నా. అబ్బా, ఫెంటాస్టిక్, అద్భుతం. ఓహో, ఏం చేసావు రాజా? రాజా కాదు, యూట్యూబ్ స్టార్ రాజా బాబు. యూట్యూబ్ స్టార్ రాజా బాబు. దింత్రా. అన్నా, నువ్వు సూపర్ అన్నా. నువ్వు సినిమాలోకి వెళ్ళాలా, నేను నీ కటౌట్లు కట్టాలా, నేను నీ అభిమాన సంఘం పెట్టాలా, నీ సినిమా చూని వాడిని వెతికి కొట్టాలా, నీ సినిమా బ్లాక్ టికెట్లు అమ్మకుండా ఆపి నీ సినిమాకి లాభం తెచ్చిపెడతా అన్నా. వీడొక స్టారు, మళ్ళీ యూట్యూబ్ స్టార్ పెద్ద బిరుదు ఒకటి, పైగా వీడి తొట్టి ఫ్యాన్స్. నా కర్మగాలి సాయంత్రం క్వార్టర్ కోసం వీడు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కానీ సార్, నెక్స్ట్ కెమెరా ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ వదిలి పెట్టవయ్యా? షార్ట్ చెప్తే అక్కడ పెడతాం. స్పాట్లో షార్ట్ చెప్తాను. ఇది జస్ట్ షార్ట్ ఫిల్మ్ అయ్యా, అంతేగాని నంది ఎవరికి ఏమైనా పంపిస్తున్నావా? రూమ్ రెంట్ ఏంట్రా కట్టుకోవాలి. మాట్లాడుతున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి. నా రెమ్యునేషన్ నాకు ఇస్తే ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తావు? 2 days లో వచ్చేస్తా అన్నా. పర్పస్ అంటే నా మేనకోళ్ళు బర్త్డే అన్న, చేతిలో చిల్లి గవ్వలేదన్నా. అంటే నా దగ్గర చిల్లి గవ్వలు ఉంటాయనా? అన్న పనిచేశాడు. అరే పని చేయలేదురా, ప్యాంట్ వేసాను. అబ్బా, అన్న మళ్ళీ పనిచేశాడు. సరే, ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వలేదనుకో, అప్పుడు ఉంటుందిరా నీకు అసలైన పంచు. పాత బాకీ ఎప్పుడు ఇస్తావు? మొత్తం కలిపిచ్చేస్తా అన్న. అన్న అన్నట్టు మర్చిపోయాను, నీ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పుడు? అంటే అప్లోడ్ అయ్యాక నువ్వు నాకు లింక్ పంపిస్తే లైక్ కొట్టి అందరికి షేర్ చేస్తానా. అరే ఈడ్రా నాకు నిజమైన తమ్ముడు. అవునన్నా, నిజమైన తమ్ముడు ఈడేనన్నా. కల్లో కూడా నీ పేరు తెలుస్తాడన్నా, కానీ కష్టాల్లో ఉన్నాడన్నా. కల్లోకి వచ్చే హీరో కష్టాల్లోకి రాకపోతే ఆడి హీరో ఎలా అవుతాడు? జీరో అవుతాడు. తమ్ముడు చెప్పు తమ్ముడు, నీ కష్టమేడు తమ్ముడు, నేను తీరుస్తా. థ్యాంక్స్ అన్నా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు మానస. ఏయ్ పోరే, ఇది నా ఇలాకా, ఇక్కడ నువ్వు టికెట్లు అమ్మకూడదు. ఇదేమైనా నీ అయ్యే జాగిరాబే? ఓ పోరే, ఏంది మీది మీదకి వస్తున్నా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆడపిల్ల అనుకున్నారా? ఆడపులిని. ఏయ్ ఆగు ఆగు, ఆడ పులివో ఆడ పిల్లివో తేల్చుకుందాం. సరే, ఇది నీ ఏరియా నా ఏరియా కాదు, చిన్న పందెం వేద్దాం. ఎవరు నెగ్గుతారో వాళ్ళదే ఏరియా, ఓకేనా? సరే నేనేం చేస్తానో నువ్వు వచ్చేయాలి. కానీ అబ్బా, ఆహా, పట్టుకోండి రా. ఏంటి ఆలోచిస్తున్నావు? తీయమ్మా. ఇంకేం తీస్తుంది? ఏ, పాపని ఆడపులి, అవుట్. తీయమ్మా. అన్నా పోరిని మన ఏరియా నుంచి ఎల్లగొట్టినావన్నా. మస్తు బుద్ధి చెప్పినావన్నా దానికి. బుద్ధి లేనోడు బుద్ధి చెప్పుడేందిరా? ఏం రా, ఒంటరిగా ఉండే అమ్మాయిలను చూసి భయపెడుతున్నారట. వీడెవడరా కొంచెం మనిషిలా ఉన్నాడు? ఓ ఓ ఓ, దీందా సెట్టింగ్? ఏయ్, ఇక్కడ రారా, పట్టుకో. ఏమ్రా, అమ్మాయిలతో బెట్టింగ్ వస్తున్నావట? బెట్టింగ్ దమ్ముంటే నాతో కాయరా బెట్టింగ్. ఏంది అంగీ ఇడిచి బెట్టింగ్ వస్తున్నావట? ఇడిచాన్రా, నాతో కాయ్. అరే కృష్ణ, అరే నువ్వు ఆగరా. నా చిటికెనేలంత లేవు నువ్వు. ఏమ్రా, మిలిటరీ చొక్కేసినావు నీ. ఆహా, ఏమ్రా నువ్వు హీరోవా? తీ అద్దాల్ది, నక్కరాలు చేయకు. ఏమ్రో, అంగి మీద అంగి వేసినావు, హీరో ఆరా నువ్వు? నా ఏరియాకి వచ్చే ఫైటింగ్ చేద్దాం చూస్తాను ఆరా నువ్వు? భయం అయితే అందరూ నన్ను కొట్టడానికి వచ్చినావారా నువ్వు? సత్తే కత్తి సత్తే, ఈ ఏరియాలో ఎవడన్నా అమ్మాయి మీద చేయెత్తే చేయి దిత్తా, కాలెత్తే కాలు దిత్తా. ఏమనుకుంటాలో బిడ్డ? ఏయ్ ఎవర్రా? ఏమ్రో, అరే కత్తి అరే ఆగురా, అరే ఆగురా భయ్, అరే ఆగురా అన్న, ఇప్పకురా అన్న, ఆగనా? అరే అరే ఆగు, అరే ఆగే నా మాట్లాడుకున్నా. అరే అరే ఇప్పకే అప్పరకుండా అన్న 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 వద్దానా? అన్న అన్న లుంగిప్పకనా, అన్న లుంగిప్పకే, లుంగిప్పకే. అరే చెడి చెడి అన్న చెడి. నన్ను కొట్టు మగాడలేడు రాజులో, నా మాట శాసనం. మమ్మీ మమ్మీ
ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైంది? ఏం కాలేదని చెప్తున్నానా? చదువుకోపో. వద్దయ్యా వద్దయ్యా, మీకు దండం పెడతానయ్యా, ఆపండి అయ్యా. 6 నెలలని చూస్తున్నా ఇదే మాట. మీకు కాళ్ళు మొక్కుతానయ్యా. ఇంతవరకు 1 రూపాయి తీర్చలేదు. అయ్యో ఆపండి 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 అయ్యా ఆపండి ఆపండి. ఒక 5 నిమిషాలు 5 నిమిషాలే 10 నిమిషాలు. అరే రంగా సామాన్లు బయట వేసారా? వేసే సామాన్లు బయట వేసే. సామాన్లన్నీ విసిరేస్తున్నారయ్యా. అన్నాలేదు గిన్నెలే వేసారా? రే సామాన్లు బయట వేసే. ప్లీజ్ సెట్ అయ్యో ఎంత ఆపండి నేను కడతానయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. బయటికి రా. అప్పు ఎవరు చేశారు? నా కొడుకయ్యా. నువ్వా? ఎందుకు చేసావు అప్పు? అవసరమా నీకు? తీర్చే స్తోమతుంటే అప్పు తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. నీ వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరు రోడ్డు మీద పడ్డారు. అవసరమా? నీ దగ్గర ఎంత ఉంది? ఏం లేవురా. ఏం లేదా నీ దగ్గర? 4000. ఏంటి సెటు? మొత్తం 10,000 ఉంది. ఇగో 10,000 రూపాయలు కాదయ్యా, నాకు రావాల్సింది 50,000 రూపాయలు రావాలి. వడ్డీతోటి 50,000 రూపాయలు రావాలయ్యా. సేటు ఇప్పుడు 10,000 ఇచ్చా, పట్టుకో. నేనే నీ షాప్కి వచ్చి వాళ్ళు తీసుకునేదంతా ఇచ్చిందంతా ఆపై వడ్డీ అంతా నేనే లెక్క కట్టి నీకు ఇస్తా, సరేనా? లేదు లేదు, నాకు మొత్తం ఇప్పుడే కట్టాలి. సేటు వీళ్ళందరి ముందర నీ పరువు తీయడం నాకు ఇష్టం లేదు, సరేనా? నీ షాప్కి వచ్చి నీ లెక్క చూసి నేనే నీ లెక్క కడతా, ఓకేనా? అప్పుడు తీరుస్తా నీ లెక్క. రేయ్ బాబు చూసుకో. అలాగే అన్నా. రండ్రా. రేయ్ ఎక్కడ తీసే సామాన్ అక్కడ పెట్టండి రా. ఈ ఒక్కసారి తప్పించుకున్నారక్క, మళ్ళా సార్ చూడు. అరే అరే కొట్టక రౌడీ వేస్ట్ ఫెలో, నల్ల పంది, దున్నపోత, అడ్డగడ్డ, చెప్పేయక్క. తిరగడం కాదు పని నేర్చుకోవాలి. సిగ్గులేనిదవా, దున్నపోత, సచ్చినోడ, పందియోడ. అక్క చెప్పేది నేను నమ్ముకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అసలు నమ్ముకోవాల్సింది కాదు. దొంగ సచ్చినోడ, పొందబెట్ట నీది తల తెగ. పోరా పో, చచ్చిపో చచ్చిపోను, దొంగ సచ్చినోడ. పో ఇంకా నేను నమ్ముకునే బట్టి కాళీదాదా నమ్ముకుంటా. కాళీదాదా డెన్ కి అక్కడికి వెళ్ళొద్దక్క, ఆయన మంచోడు కాదు. మొత్తానికి పాప అంటే తొలగిపోయింది. పాప పని గోవిందో గో. ఆపరా, అసలే కాళీదాదా మంచోడు కాదు. కాలిందంటే అమ్మాయి నాన్న చేసేస్తాడు. పాపరా అమ్మాయి. వెళ్ళిరా, వెళ్తే కదా తెలిసేది. కాళీదాదా 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 కాళీదాదా. ఏ భగవాన్, సుబే సుబే కిస్కు దేకే. కత్తి లాంటి పోరిని పంపించినావు. ఏ పోరి కేవనా క్యా చాహియే? నన్ను ఒకడు బాగా ఏడిపిస్తున్నాడు. ఎవడు వాడు? వాడిని చంపేయమంటావా? చచా అంత వద్దు. వాడి చేతులు ఇరగొట్టేయమంటావా? ఆ పాపం మనకెందుకు? వాడి కాలు తీసేయమంటావా? చెప్పాగా ఆ పాపం మనకెందుకు. పాపం పుణ్యం. పాపాల పుణ్యాలు మా అన్న దగ్గర ఇక్కడ ఉండవు. అది వాణ్ణి అయితే వాడి కాళ్ళు చేతులు వడిపెట్టి ఓ 6 నెలలు మంచాన పడుకోబెట్టినా ఇది నాకు కావాలి. సరే అయితే డీల్ మాట్లాడుకుందామా? ఏం కావాలి? నీలాంటి కన్నెపిల్ల ఏం కావాలి అని అడిగితే ఇది కావాలి అని అడగడి కాలి. మొదటిసారి నా ఓపెనింగ్ చాలా మంచిది. వదులు. వదులురా వదులు. వదులు. ఇది నాగిలాక. వదలరా వదులు. వదలరా వదులు. దాదా నువ్వు ఈ వయసులో ఇలాంటి పని చేయడం తప్పు కదా? ఎవడ్రా నువ్వు? హీరో అన్నా హీరో. సినిమాలు గట్లా చూడట్లే, విలన్ అటాక్ చేస్తే హీరో వచ్చి ఫైట్ చేసి హీరోయిన్ సేవ్ చేస్తాడు. గట్లని ఈడు కూడా వచ్చిండు. అవునా బాబు, ఇది సినిమా కాదు, నువ్వు హీరోవు కాదు. దాదా ఇది నీ సినిమా కాదు, నా సినిమా. బేబే మన సినిమాకి ఇంటర్వ్యూలు ఉండదు, బ్లాక్ టికెట్స్ అస్సలే ఉండవు.
ఓన్లీ వాచ్ అండ్ ఎంజాయ్. Come on, baby. వద్దన్నా. అరే తమ్మి, గింత మందిని కొట్టు, మళ్ళీ నా కాడికి వచ్చినావు. నేను కాంప్రమైజ్ అయిపోయా. కీ పోరి నీది, తీసుకోపో. ఇంకొకసారి ఈ అమ్మాయి జోలికేనా? అన్నా, అందరు నా చెల్లెళ్ళతో సమానం అన్నా. తీసుకోపో, పోండి, వెళ్ళండి, తీసుకోపోన్నా. అన్న థ్యాంక్స్ అన్న. ఎవరు నువ్వు? జిమ్ నాదే అన్న. రోజు వచ్చి వీళ్ళు అల్లరి అల్లరి చేస్తుంటారన్న. థ్యాంక్స్ అన్న, బాగా కొట్టారన్న వాళ్ళని. వాడు ఇంకోసారి వస్తా నాకు చెప్పు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఏం లేదక్క, అసలు ఏం జరిగిందంటే పాప మన మీదే స్కెచ్ చేసింది. అయ్యో పాపం, వాళ్ళంతేనమ్మా, రౌడీ వెదవలు. అయినా నువ్వెవరు? నీ కథ ఏంటి? నేను ఒక అనాథని. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. మేనమామే పెంచాడు. వయసు వచ్చిందని అమ్మాయిలను చూశాడు. అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. మగతోడు లేని ఆడదాన్ని సమాజంలో ఎలా బ్రతకాలో తెలియట్లేదు. అవును, మగతోడు లేని ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రేమగా పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి, దేవుడు లాంటి భర్త అర్ధాంతరంగా ఇద్దరూ చనిపోయారు. వీడా చిన్నోడు, కడుపులో ఏమో మానస. నేనెన్నో కష్టాలు పడ్డాను. నా భర్తను నమ్మించి మోసం చేసిన తోడేళ్ళు, నక్కలు దగ్గర నుండి నా తమ్ముడిని తీసుకొని వచ్చి దూరంగా ఇక్కడ బతుకుతున్నాను. ఏరా, మనం పడ్డ కష్టాలన్నీ తెలుసు కదా. అయినా ఈ జులై పనులేంట్రా? ఈ అమ్మాయి నువ్వు ఏడిపించబట్టే కదా ఇదంతా జరిగింది. కాబట్టి నువ్వే బాధ్యత వహించాలి. ఏంటి? నేనా? నేను బాధ్యత వహించాలా? ఇంతకేం చేయాలేంటి? నువ్వేం చెయ్యక్కర్లేదు. తను మన ఇంట్లోనే ఉంటుంది. నేనే చూసుకుంటా. పదమ్మా. ఏయ్, తను ఇక్కడ ఉంటే నేను ఇంట్లోకి రాను. ఏం రానక్కర్లేదు, ఇక్కడే పడుకో. రాజా, మన పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోర్రా. ఏం పర్వాలే, నేను ఒప్పిస్తాగా. ఎలా? నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేయి. మీ తాతకి పూజిస్తా, మీ బామ్మకి ఫ్రూట్ ఇస్తా, మీ అమ్మ నాన్నకి గౌరవిస్తా, మీ అన్నకి షేక్ హ్యాండ్ ఇస్తా, మీ చెల్లికి స్వీట్ ఇస్తా. అంటే మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తా, నిన్ను పెళ్ళాడు మా ఇంటికి తీసుకొచ్చేస్తా. వాళ్ళందరినీ ఒప్పించడం కాదు, మా ఇంట్లో ఉన్న ఒక్కడిని ఒప్పించు. ఒక్కడు? మా ఆయన. మీ ఆయన? మీ ఆయన?
మన కామెడీ బ్రహ్మాండంగా పెళ్ళింది అనుకో. మనం డైలాగ్ చెప్పాక ఆ మాత్రం పండదేంటి? ఏం బుల్లమ్మా? అన్న యూట్యూబ్ స్టార్ ఇక్కడ ఉండిపోయాడు కానీ సిల్వర్ స్క్రీన్ కి వెళ్తే ఒకవైపు బ్లాక్ బస్టర్స్ మరోవైపు బ్లాక్ టికెట్స్. అన్న ఏమనుకున్నా విన్నావు కదా, ఫుల్ కోఆపరేట్ చేయాలి మరి. నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని నువ్వే ఇక హీరోయిన్ గా పాపులర్ అవుతావు. ఓకే సార్, ఈ అమ్మాయి కోఆపరేటివ్ ఉంది, నాకు నచ్చింది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లోని ఈ అమ్మాయినే హీరోయిన్ గా పెట్టించండి. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. దా అబ్బా ఆ నవ్వులంటే నీ సిగ్గు ఎంత పండి కాను. ఓ సిది నేసాలు. దీన్ని నేను సినిమా హాల్ నుంచి తరవేనేంటి? ఇది సరాసరి నా ఇంటికి వచ్చి అది నా బెడ్ మీద పడుకోవడం ఏంటి? దానమ్మ జీవితం.
సవే మాయేదో నాలో చేరి అన్నయ్య టికెట్స్ తీసుకొస్తాను. ఇదిగో అమ్మా. ఏ పూరి టికెట్లు అయిపోయినా పో పో పో. బ్లాక్ లో బయట అంశాలు కొనుక్కో పో పో. ఏ పోరే టికెట్ కావాలనా? నేనైతే నీకు ఫ్రీగా ఇస్తా. ఏ అమ్మాయి ఇటు నెట్టేరా. రామ్మా. చాలా థ్యాంక్స్ అండి. క్రిష్. వాట్? నా పేరు క్రిష్. ఓ నా పేరు రాధా. మీరు ఎక్కడ ఉంటారు? బై ది బై, it's థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ నంద, రాధా రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆఫ్ ఎండీని. నువ్వు ఎప్పుడైనా నన్ను కలవచ్చు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకే సార్. షూర్. క్రిష్, నువ్వు తప్పకుండా నన్ను కలవాలి. షూర్ షూర్. ఓకే. చరిత్ర అంటేనే మాది. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ పెట్టాలన్నా మేమే, టీవీ ఛానల్లో సినిమాలు తీయాలన్నా మేమే. అసలు యూట్యూబ్ అంటేనే మాది. అంటే మేమే తొలిసారి. రే 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 రే. తొలిసారిగా అనే పదానికి పేటెంట్ రైట్స్ మాది. ఓ వెబ్సైట్లో ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ అలవాటు చేసింది మేమే. యూట్యూబ్లో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది మేమే. డబ్ స్మాష్ అంటూ 2 మినిట్స్ చేస్తున్నది మీరు. అసలు స్మాషే చేయకుండా ఎంటైర్ ఫిలింనే చేసి చంద్రముఖినే బంధుముఖిగా మార్చిన ఘనత మాది. ప్యారడీని తక్కువ చేసి చూపిస్తున్నది మీరు. ఆ ప్యారడీని ఎక్కువ చేసి దశావతారానికి ఇది 2 ఎక్కువ అంటూ డజన్ అవతారాన్ని తీసిన ఘనత మాది. షార్ట్ ఫిల్మ్స్ కి ప్రివ్యూలు వేసిన ఘనత మాదే. మా షార్ట్ ఫిల్మ్స్ కి రివ్యూలు రాయించుకున్న ఘనత మాదే. నాకు అవార్డు వచ్చింది. అవార్డులు తీసుకున్న చరిత్ర మీది, అవార్డులు ఇచ్చిన చరిత్ర మాది. ఏరియా కాని ఏరియాలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ని పెట్టి 24 అవార్డులను అతిరథ మహారథులతో ఇప్పించిన ఘన చరిత్ర మాది. షార్ట్ ఫిల్మ్స్కి కెమెరా స్విచ్ ఆన్ చేయించాలన్నా మేమే, విఐపీలతో క్లాప్ కొట్టించాలన్నా మేమే. లఘు చిత్రాలనే చిత్ర విచిత్రాలుగా తీసిన ఘన చరిత్ర మాది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఈగను చూపించి ప్రపంచ ఖ్యాతిని పొందినట్లయితే అక్కడికి 1 year ముందే ఈగతో పాటు చీమను కూడా నెట్ లో చూపించి అబ్బురపరిచిన ఘన 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 చరిత్ర మాది. కావాలంటే అప్లోడ్ డేట్ చూసుకో. అన్నా 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 అంత కోపం ఎందుకన్నా? చిన్న పోరగాడన్నా, వదిలేయన్నా. చిన్న పోరడా? తొలిసారిగానే పదం ఉపయోగిస్తున్నాడు. వదిలేయన్నా, నీకు అదృష్టం కలిసి రాలేదు కానీ ఆవగించేంత అదృష్టం కలిసి వస్తే నువ్వు యూట్యూబ్ స్టార్ కదన్నా, మెగా స్టార్ అంతే. ఏం కావాలి? అప్పు కావాలి. ఎంత? 10,000. 5 ఉంది. అడ్జస్ట్ అవుతా. ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇప్పుడు అడుగునా, ఇచ్చేస్తా. ఇవ్వలేదనుకో, నీలో ఇంకో యాంగిల్ చూస్తా. తెలుసుగా ఆ యాంగిల్ ఏంటో. విలన్. మేనేజర్ సార్, తమ్ముడుకు 5,000 ఇచ్చి పంపించండి. అబ్బాయ్ ఇట్రా.
తర్వాత కలు. అది ఊరుకోండి సార్ మీరు మరీను ఎప్పుడు జోకులేస్తారు. అవునన్నా నువ్వు పంచులేస్తున్నావునా? అసలు నువ్వు ఇక్కడ ఉండగనా? అంటే నువ్వు ఫిలిం దగ్గరికి వెళ్ళిపోనా? అన్న ఫిలిం లోకి వెళ్తే ఇండస్ట్రీ మొత్తం వైజాగ్ షిఫ్టే. ఎందుకు? అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారన్నా? అసలు నీ దెబ్బ తట్టుకోవడం కష్టం అన్నా. అంటే అంటే నీకు నువ్వే సాటేనా? నీకు నువ్వే పోటీ అన్నా. యూట్యూబ్ స్టార్ జై, యూట్యూబ్ సూపర్ స్టార్ జై, యూట్యూబ్ మెగా స్టార్ జై, యూట్యూబ్ సూపర్ మెగా స్టార్ జై. She was a sexy thing, she had a midnight swing. Tell her gotta do my own thing. Tell her lies when the truth is clear. I think she knows what I wanted to give. It's what I wanted to give. Yeah, yeah. It's what I wanted to give. It's what I wanted right here. Yeah, yeah. It's what I wanted to give. It's what I wanted right here. తడుకున్నది తనువంత తడి మేటి కులుకున్నది కైకున్నది కనిపెట్టు చేసేటి హోలున్నవి సరసాల పల్లకిలో రారాయినా జల్సాపురి జవరాలి ఉడుకింత చూపిస్తా సిగు పుట్టించేయనా కౌగిళ్ళలో కట్ 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 సాంగ్ అదిరింది. మహేష్ బాబు సినిమాలో పాట కంటే బ్రహ్మాండంగా ఉంది. ఏమంటావు? ఊరికేరా వీడు వాడు. రాధా
నందా గారు, నందా గారు, నందా గారు. ఎవరు? హాయ్. మీరా? కూర్చోండి. నందా గారు లేరా? ఉన్నారు, పిలుస్తాను. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, కూర్చోండి. ఓకే. అన్నయ్య, అన్నయ్య వస్తున్నారు. ఓకే. హాయ్ క్రిష్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ సార్. రాధా, క్రిష్ వచ్చాడుగా, గెట్ సమ్ స్నాక్స్. వద్దండి. పర్లేదు, తీసుకొస్తా. కూర్చో, మాట్లాడదాం. చెప్పు క్రిష్, ఏంటి విషయం? నేను మీ దగ్గర జాబ్. నీకు ఒక కథ చెప్తాను, వింటావా క్రిష్? నువ్వు కూర్చో కూర్చో. రామాయణంలో నాకు నచ్చిన 2 క్యారెక్టర్స్, ఒకటి జాంబవంతుడు, 2 ఆంజనేయుడు. ఎందుకో తెలుసా? జాంబవంతుడు మహాబలవంతుడు. ఎంతంటే ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేయగలిగినంత బలవంతుడు. మహాజ్ఞాని. ఎంతంటే ఆంజనేయుడు తన బలాన్ని గుర్తించి దాన్ని శ్రీరాముడి కార్యం కోసం వినియోగించగలిగినంత మేధావి. రెండోది ఆంజనేయుడు మహాబలవంతుడు. ఎంతంటే అతడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ లంకనే తగలబెట్టినంత మహాజ్ఞాని. ఎంతంటే శ్రీరాముడు రాజ్యంలోనే మంత్రిగా చేయగలిగినంత జ్ఞాని. కానీ ఇద్దరిలో చిన్న వ్యత్యాసం. జాంబవంతుడు వయసు పైబడ్డం వల్ల తను చేయాల్సిన స్వామి కార్యాన్ని ఆంజనేయుడితో చేయించాడు. ఆంజనేయుడు తన బలాన్ని తెలుసుకుని జాంబవంతుడి వల్ల శ్రీరాముడికి సహాయం చేశాడు. నాలో ఒక జాంబవంతుడు ఉన్నాడు, నీలో ఒక ఆంజనేయుడు కనిపిస్తున్నాడు. నేను చెప్పింది ఏంటంటే, నేను ఒక మంచి పని కోసం ఓ చెడ్డ వ్యక్తితో పోరాటం చేస్తున్నాను. దానికి నీ సహాయం కావాలి. జాంబవంతుల్లో నీ బలాన్ని నేను గుర్తించాను. ఆంజనేయులా నువ్వు పోరాడితే మనం విజయం సాధించినట్టే. మీరు విషయం స్ట్రైట్గా చెప్పండి. నన్ను నా స్నేహితుడిని మోసం చేసిన ఆ దుర్మార్గం నువ్వు చంపాలి. మీరేం మాట్లాడుతున్నారు? నేనేంటి ఒక మనిషి ప్రాణం తీయడం ఏంటి? ప్రాణం తీయడం కాదు, న్యాయం చేయడం. ఏది ఏమైనా కానీ మీ పర్సనల్ రివెంజ్ కోసం నన్ను వాడుకోవాలనుకుంటున్నారు. అది కాదు క్రిష్. ప్లీజ్ నన్ను వదిలేయండి. క్రిష్, హే క్రిష్, క్రిష్ నువ్వైనా పిలువమ్మా. క్రిష్. రాధ కోసం వెళ్తే ఇలా జరిగిందేంట్రా? వాళ్ళ అన్నయ్య ఆఫీస్లో జాబ్ వస్తే దగ్గరగా ఉండి లవ్ చేయొచ్చు అనుకున్నా. అయినా తను చెప్పేది ఓపికగా వినొచ్చు కదరా. ఓపికగా వినడానికి ఏదైనా మహాభారతమా? మర్డర్ చేయమన్నాడు, అయినా నేను మర్డర్ చేయడం ఏంట్రా? అదంతా వదిలేరా, వాళ్ళ దగ్గర జాబ్ చేయకపోతే ఏంది? రోజు ఆ పిల్ల వెళ్ళే దారిలో వెళ్ళు, ఫాలో అవ్వు, లవ్ చేయి, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. కానీ వాటన్నిటికంటే ముందు నువ్వు ఆ అమ్మాయితో సాంగేసుకోరా. రాజా, నీ మనసు చాలా విశాలమైందట. ఎందుకు? నా మనసులో నీకు ఎంత స్థానం ఇచ్చాను? బోలెడంతా. అంత ఇచ్చానా? అయినా దానికి ఏమాత్రం తగ్గకుండా ఆ రాణికి కూడా ఇచ్చా. అయినా ఇంకిద్దరికి స్థానం ఉంది తెలుసా? ఇప్పుడు ఏమంటారు నన్ను? నీ మనసు చాలా విశాలమైనది. సార్ ఓకే సార్, ఓకే 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 అంట. పద. నెక్స్ట్ మన ఇద్దరికి మంచి రొమాంటిక్ సీన్ ఉంది, బాగా చెయ్యాలి నువ్వు. మా ఫ్రెండ్ సినిమాలో మంచి హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా సార్. మరి అమ్మాయిని ఇంటిగా డ్రెస్ వేసుకుని తిరుగుతుంది, మంచి స్విమ్మింగ్ సూట్ లో ప్లాన్ చేయండి, క్లిక్స్ పెరుగుతాయి. సరే, నెక్స్ట్ టైం తప్పకుండా చేద్దాం. సరే, మరో హీరోయిన్ తో సీన్ ఉంది. రొమాంటిక్ సీనా? కాదు, లవ్ సీన్. అయితే డ్రెస్ మ్యాచ్ వస్తా. ఓకే. కస్టమర్, కెమెరామెన్, లొకేషన్ షిఫ్ట్. లొకేషన్ షిఫ్ట్ ఎందుకు? కెమెరా ఇటు నుంచి అటు తిప్పి చీటింగ్ చేసి షూటింగ్ చేస్తే సరిపోద్ది. అంతే డైరెక్టర్ గారు, నేను అసలే అమెరికాలో షూటింగ్ చేసి వచ్చిన కెమెరామెన్ ని. అవునా? వాడు అమెరికాలో షూటింగ్ చేసి వచ్చాడా? లేదు, వాడికి పాస్పోర్ట్ ఉందని అమెరికా తీసుకెళ్లారు. వాడి కెమెరా అసిస్టెంట్. అంటే కెమెరాలు లైట్లు మోసేవాడు. అవునా? అవును.
కావాలి అంకుల్? క్రిష్ ఉన్నాడమ్మా. మామయ్య లేడు, మమ్మీ ఉంది. మమ్మీని పిలువమ్మా. మమ్మీ మమ్మీ ఎవరో వచ్చారు. ఎవరండి మీరు? క్రిష్ ఉన్నాడా అమ్మా? క్రిష్ వదినా? నువ్వేంటి ఇక్కడ? అది కాదు వదినా. ఇంకొకసారి ఆ పేరు పెట్టి పిలవకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వదినా నేను చెప్పింది వినోదనా. గెట్ అవుట్. ప్లీజ్ ప్లీజ్ వదినా నేను చెప్పింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వదినా వదినా వదిన. ఎందుకక్క ఏడుస్తున్నావు? అసలు అతన్ని చూసి ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు? నీలో ఇంత కోపం ఎప్పుడు చూడలేదు. అసలు నందుకి మనకి ఉన్న సంబంధం ఏంటి? వాడేరా వాడే, అన్నిటికీ కారణం వాడే. మనం ఇన్ని కష్టాలు పడడానికి కారణం వాడే. దేవుడు లాంటి మీ బావని చంపింది వాడే. వాడే రే కుక్క, నీలాంటి వాడి వల్ల ఆడపిల్లలకు భద్రత లేదురా. నీ దగ్గరికి జాబ్ కోసం వచ్చిన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి బ్రోతల్ హౌస్ కి పంపిస్తావా? ఆడపిల్లలంటే ఆట బొమ్మలు, అంగడి సరుకు కాదురా. అమ్మ, చెల్లి, ఓ స్నేహితురాలు. వాళ్ళలో అమ్మతనాన్ని చూడాలి, చెల్లిలా చేయుతనివ్వాలి, స్నేహితురాల్లా సహాయపడాలి. అలాంటిది అమ్మడమేంట్రా? రేయ్, అమ్మాయిల్ని గోవా కేంద్రంగా విదేశాలకు అమ్ముతున్న నాగరాజ్ రామాపురం అని పేపర్లో వచ్చిందిరా. ఛీ, నీలాంటి వాడి వల్ల మన ఊరు పేరు నాశనం అయిపోతుంది కదరా నీచుడా. ఇలాంటి పని, నీచమైన పని నా ఊరుకు గాని నా ప్రజలకు గాని ఎవడైనా చేశాడా? వాడు గోవాలో ఉన్నా, జర్మన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఆఖరికి చంద్రమండలంలో ఉన్నా పట్టి తాట తాట తీస్తున్నా కొడక్క. ఇంకొకసారి నా ఊరు వైపు కన్నెత్తి చూస్తే కత్తికో కండగా నరకేస్తాను కొడక. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, మా భైరవ దిష్టి, నందు దిష్టి, మా వదిన దిష్టి కూడా. నా దిష్టిని తగలదులే. ఎందుకు తగలదు చెల్లమ్మా? మీరు పెళ్లి గిల్లి కాని వాళ్ళు, మీకేం అర్థం కాదు. అంటా వదిన. అయినా మా ముగ్గురు పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలనుకున్నాం వదిన. ఈ రాజారామేమో నిన్ను ప్రేమించి పెళ్ళాడాడు, మేమేమో ఇలాగే ఉండిపోయాం. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికే మేం పెళ్లి చేసుకున్నాం. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాంలే. అదే ఎప్పుడని? ఊరుకోనరా, మీకు మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లి చేస్తాం. అవునవును, మా వదిన లాంటి మంచి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి కదన్నయ్యా. సరే, మేము మిల్లుకి వెళ్తాం, పనుంది. ఆగండనయ్యా, భోంచేసి వెళ్ళండి. ఇప్పుడేం వద్దులేమా, రేపు సండే కదా, రేపు వస్తాం. అవును వదినా, ఇవాళ శనివారం కదా, కక్క ఉండదు, మొక్క ఉండదు. ఎప్పుడు నీకు తిండి గొడవే. వెళ్ళండి రా. సరే అన్నయ్య, వదినా బాయ్. అదరా. ఏ నీలిమా, మావయ్య గారు ఫోన్ చేశారా? చేశారండి. ఏమన్నారు? హాస్టల్ కి వెళ్ళారంట. అక్కడి నుంచే కాల్ చేశారు. నాన్నతో క్రిష్ తో మాట్లాడారు. ఎలా చదువుతున్నాడు? బానే చదువుతున్నాడంట. మావయ్య గారు ఏమన్నారు ఇంకా? మనమండి ఎప్పుడు ఇస్తారు? మరి ఇంకెందుకు ఆలస్యం? కమాన్. తలుపులు తెరుచున్నాయండి. తలుపే కదా తెరిచింది, నేను వేస్తా కదా. డార్లింగ్, కమాన్. మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా. నా ఊహలో నింపేసావే తీయని నీ తలపులనే, కాలాలే కనుమరుగాయే
ఏమీ లీలా స్పర్శే తగిలి చిగురించిందేమో నిదురే పోయే ప్రాయం నవ్వేస్తుంది కుదురే లేదే ఓ కునుకే రాదే పగలు రేయిలోన నీ రూపే ఎదురుగా ఉంది నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా అడుగులో అడుగేస్తూ నా నడుమునే తడిమేస్తూ చిలిపిగా పనులే చేస్తే సుఖమే ఎంతో తోడుగా నువ్వెంటుంటే నీ మనసే పంచుతూ ఉంటే నన్ను గెలిపిస్తూ ఉంటే ఉంది సంతోషంగా దూరమన్నది చేరలేదుగా చేరువైన హృదయాలందు లోకమన్నదే మారిపోయనే నీవు నేనుగా ఉన్నట్టే అనిపిస్తుంది నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా మౌనంగానే ఉంటూ మన గుండె సడులనే వింటూ కలలనే కనుకుంటూ కలిసుందాం ఉందాం ఒడిలో నా తల దాస్తూ నీ బుక్కన ముద్దులు పోస్తూ కనులే కనులను తోస్తూ ఉందాం ఎంతో హాయి కౌగిలన్నది ఇల్లవుతున్నది ఉండిపోదము సంతోషంతో స్వర్గమన్నది చిన్న బోవునే చూసి ఉండని అందాల లోకం చూసి నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా నా ఊహలో నింపేసావే తీయని నీ తలపులనే కాలాలే కనుమరుగాయే ఏమీ లీలా స్పర్శే తగిలి చిగురించిందేమో నిదురే పోయే ప్రాయం నవ్వేస్తుంది కుదురే లేదే ఓ కునుకే రాదే పగలు రేయిలోన నీ రూపే ఎదురుగా ఉంది నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా నీలిమా రాజా రండ్రా కూర్చోండి కూర్చోవడం కాదు ముందు అర్జెంటుగా వీటి మీద సంతకం పెట్టు. అంత అర్జెంట్ అయితే నేను పెట్టను. అయినా సంతకం దేనికి? నీ ఆస్తి మొత్తం నాకు రాసిస్తున్నట్లు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకాలు పెట్టు. అవునా? అయితే అస్సలు పెట్టను. పెట్టవా? పెట్టను. పెట్టకపోతే నేను పీక పిసికి చంపేస్తాను. వాడు అన్నంత పని చేసేస్తాడు. ఎందుకు వచ్చి గొడవ? పెట్టేసి చంపేస్తా. పెట్టేస్తా లేరా, నీకంటే ఎవరెక్కువ నాకు. దేనికి నందు షూరిటీ? మా వదిన చాలా స్మార్ట్, పసిగట్టేసిందిగా. ఏం లేదు చెల్లెమ్మా, మా బిజినెస్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఎక్స్ట్రా లోన్ కోసం అప్లై చేశాం. దానికి వీడు షూరిటీ అంతే. హా, అవునా? కాదు వదినా, ఊర్లో వాళ్ళని మోసం చేసి బిజినెస్ చేస్తున్నాం.
దానికి వీడు సపోర్ట్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ సృష్టించాం. సో దాని మీద వీడు సంతకం పెడుతున్నాడు అంతే. నమ్మదులేరా, నా ప్రాణం పోయినా అలాంటి పని చేయనని నా బంగారానికి తెలుసు. ఎందుకు చెయ్యు? ఆ మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ కోసం చేయకపోతే చంపేస్తాను నిన్ను. రా చూడు. సరే బావా, నాకు పని ఉంది, ఇంత రాత్రిపూట ఏం పనిరా? ఎక్కడికి? వాడా మిల్లుకి వెళ్తున్నాడానా? రాత్రిపూట కూడా మిల్లో ఉండి తెగ కష్టపడిపోతున్నాడానా? సరే నువ్వు కూడా వెళ్ళు. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. వెళ్ళండి. వస్తా అన్నా. ఎందుకండి ష్యూరిటీ? చాలా ప్రమాదం. నీలిమా, వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. వాళ్ళంటే చాలా నమ్మకం నాకు. నువ్వు కూడా నా నమ్మకాన్ని గౌరవించాలి. నీ లేకపోయినా నా స్థానంలో అవసరమైతే నువ్వే సంతకం పెట్టాలి. గుర్తు పెట్టుకో. సరేనండి, ఏదో క్యాజువల్గా అన్నాను. నాకు తెలుసు నీలిమా, నీ మనసు. యు ఆర్ మై బెటర్ ఆఫ్. బాబు రాజారాం, విషయం ఏంటంటే మన ఊరి చివరిలో ఓ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. ఆ విషయం మీతో మాట్లాడడానికి మీరు వచ్చారు. హలో అండి సార్, మేము ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాలనుకుంటున్నాం సార్. మీ ఊరు చివర 20 ఎకరాలు చూసాం, అది మీదని తెలిసింది. మీరు పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని పార్ట్నర్గా పెట్టుకుని మేము ఫ్యాక్టరీ మొదలు పెడతాం. ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలని మీ ఆలోచన సంతోషం హర్ష గారు. అటువంటి వాటికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. కానీ మీరు పెట్టే బీర్ ఫ్యాక్టరీ వల్ల నష్టమే ఎక్కువ. అది తాగి చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. అందుకనే నేను మీకు ఈ విషయంలో హెల్ప్ చేయలేను. రాజారాం, నువ్వు ఆ స్థలం ఇస్తే మన ఊర్లో నిరుద్యోగులకి ఉద్యోగాలే కాదయ్యా, అక్కడ నెట్ టవర్ కూడా వేయించి ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారట. ఆపై డేటా రేట్ కూడా తగ్గిస్తారట. నా ఊర్లో రైతులకు తాగడానికి గంజి లేక పురుగులమని తాగుతున్నారయ్యా. వారికి ఎందుకయ్యా నీ డాటా రేటు తగ్గుతుంది, కానీ రైతు లేకపోతే టమాటా రేటు పెరుగుతుంది. కార్లో తిరిగే నీలాంటి వారికి కావాలయ్యా బీర్లు. నా ఊర్లో బండి నడిపేవాడికి కావాలి తిండి. సరే రాజారాం, ఆ బీర్లు మన ఊర్లో అమ్మొద్దు, పక్క ఊర్లో అమ్మి మన ఊరిని డెవలప్ చేద్దాం. పెద్దవారు అయిపోయారు. డెవలప్మెంట్ అంటే పక్క వారిని నాశనం చేసి మనం డెవలప్ అవడం కాదు, మనం బాగుపడి పక్క వారిని బాగు చేయడమే నిజమైన డెవలప్మెంట్. అలా అనుకుంటే మనం ఏ వ్యాపారం చేయలేం సార్. సారీ, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. కావాలంటే మీ వాటా కొంచెం ఎక్కువ తీసుకోండి సార్. ఐ డోంట్ వాంట్. ఏంటి సార్, మా సంగతి తెలియకుండా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. ఇదే ఊర్లో మీ పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీ పెట్టగలం, కాదంటే పక్క ఊర్లో పెడతాం. మీరేం చేయలేరు. నా చుట్టుపక్కల 10 గ్రామాల విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు. 11,000 ఎకరాల మాగాని, 12,000 ఎకరాల మెట్ట, 12,451 గడప, 67,871 మంది జనాభా. వీళ్ళంతా నన్ను నమ్ముకున్న వాళ్ళు. నేను వాళ్ళ వెంటే ఉంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఊళ్ళో ఒక్క రాయి పాతి చూడరా. నీలాంటి 100 మంది కార్పొరేట్ కంపెనీలు వచ్చినా నా ఊళ్ళో అడుగు పెట్టనివ్వను. తొక్కి నారతిస్తా. రాజారాం, సంగ కుమార రాజారాం. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఏమైంది ఇవాళ నీకు కొత్తగా? అది మీకు విషయం చెప్పాలండి. చెప్పు. హే, కన్నీళ్ళు ఎందుకు? చెప్పు విషయం. మన ఇద్దరి మధ్యలో ఓ కొత్త వ్యక్తి రాబోతున్నాడండి. కొత్త వ్యక్తి రాబోతున్నాడా? ఎవరబ్బా? నేను తండ్రిని కాబోతున్నాను. అవును, ఈ విషయం మీ నాన్నకు చెప్పావా? చెప్పలేదు. ఫస్ట్ మీకు చెప్పి తర్వాత నాన్నగారికి చెప్పు. ఇప్పుడు మన ఇద్దరికి పెద్ద దిక్కు ఆయనే కదా, ముందు ఆయనకు చెప్పు. ఓకేనా? ఓకేనండి. హలో ప్రసాద్, చెప్పు. ఏమైంది? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందండి? ఏం లేదు, ఒక్క చిన్న పని పడింది, అర్జెంటుగా అలా వెళ్ళి ఇలా వస్తాను. ఓకేనా? ఓకే. ఏమండి, సాయంత్రం తొందరగా వచ్చేయండి. తొందరగా వస్తాను డార్లింగ్, నువ్వేం కంగారు పడకు. ఓకేనా? వెళ్తాను. వెళ్తాను కాదండి, వెళ్ళొస్తాను అనండి. ఓకే, వెళ్ళొస్తాను. ఏయ్, కూర్చో.
ఏడు పాపి ఏం జరిగిందో చెప్పండి రా. ఏం జరిగిందని అడుగుతారా? ఇదంతా చూస్తూ కూడా అంతా నీ వల్లే జరిగిందయ్యా, నీ స్నేహితుల వల్లే జరిగిందయ్యా. మీ స్నేహితుడికి వ్యాపారం పెట్టుకోమని బిల్లు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అప్పు ఇచ్చావు. కానీ వాళ్ళు ఈ ఊరి జనానికి సవాళ్ళు ఇచ్చారయ్యా, సవాళ్ళు ఇచ్చారు. ఈ ఊర్లో బీర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటానంటే వాళ్ళ వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టాం. కానీ మీ స్నేహితులకు మాత్రం డ్రగ్స్ అమ్ముకోవడానికి మీ మిల్లుని ఇచ్చాం. సూపర్ అయ్యా, మీ స్నేహితుల ఫ్రెండ్షిప్ చాలా సూపర్ అయ్యా. నువ్వు మీ స్నేహితులు ఫ్యాక్టరీ పెడుతున్నారంటే నిరుద్యోగులను ఆదుకుంటారు అనుకున్నాం. నీ స్నేహితుల కోసం మా అందరినీ వాడుకుంటున్నారని వీళ్ళందరూ చేస్తే గానీ అర్థం కాలేదు మా బట్టి బుర్రలకి. అయ్యా వీళ్ళే కాదు, మరి కొంతమంది పరిస్థితి ఘోరంగా విషమంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్లో చేర్చామయ్యా, వాళ్ళని ఐసీయూలో ఉంచారయ్యా. అయ్యా రాజారాం గారు, మీకు హాస్పిటల్లో తెలిసిన డాక్టర్లు గాని మీ స్నేహితులకు వాటాలు కానీ లేవు కదా? అబ్బే ఏమీ లేదయ్యా, మా వాళ్ళు బతుకుండగానే వాళ్ళు కిడ్నీలు కళ్ళు తీసి అమ్ముకుంటారేమో అని భయమండి అయ్యా. అయ్యా రాజారాం గారు, నీతులు మాకు చెప్పడం కాదండి, ముందు మీ స్నేహితులకు బుద్ధి చెప్పుకోండి. అన్నిటికీ కారణం వాడే. దేవుడు లాంటి మీ బావని చంపింది వాడే. చెప్పండి. ఎందుకు? అక్కడ అన్నయ్య లేరా? సరే సరే అయితే తీసుకొని వస్తున్నా. సరే సరే అలాగే, ఓకే వస్తున్నా, అన్నీ తీసుకొని వస్తున్నా. ఏమండి 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 ఏమైందండి? ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి లేవండి. అన్నయ్య అన్నయ్య ఏమైందన్నయ్య? ఏమండి వెళ్ళిపోచలేమా? నందు ఫోన్ చేసి డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నాడు. డాక్యుమెంట్స్ వద్దామా? ఇవే నీ భర్త ప్రాణాలు తీసాయమ్మా. అనంతగడు అంటే పని చేశాడమ్మా. ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమన్నాడు, దొంగ వ్యాపారానికి సహకరించమన్నాడు. దేనికి ఒప్పుకోకపోతే నా రాజాని పొట్టనే పెట్టుకున్నాడమ్మా. ఆఖరికి ఆ నీచుడు నిన్ను కూడా పొందాలని చిచ్చే నా నోడుతూ చెప్పలేను. వద్దమ్మా వద్దు, వెళ్ళిపోతలే. ఆడొచ్చేస్తాడు. వెళ్ళిపోతలే, వెళ్ళిపో ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోతలేమా, వెళ్ళిపోతలే, వెళ్ళిపోమ్మా, వెళ్ళమ్మా, వచ్చేసేటట్టున్నాడు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోతలే, వెళ్ళిపో. నా భర్త చనిపోయాడని వార్త తెలియగానే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చిన్నవాడైన నా తమ్ముడిని వెంట పెట్టుకొని ఆ ఊరు నుంచి దూరంగా పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇది పుట్టింది. ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఉంటున్నాం. ఆ దుర్మార్గుడు మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. మా ఆయన ప్రాణంగా చూసుకుంటున్న స్నేహితుడే ఆయన ప్రాణం తీసేశాడు. మీ బావ రాజారాం నేనే చంపాననుకుంటుంది మీ అక్క. నా భర్తను చంపిన ఆ దుర్మార్గుడికి ఆ దేవుడు మంచి శిక్ష వేశాడు. వాడి కాలు విరిగేలా చేశాడు. ఒక కత్తిగాడు నా కిడ్నీని తొలగించింది. నా కాలు విరిగిపోవడానికి, మీ బావ చనిపోవడానికి, మీ అక్క ఈ స్థితిలో ఉండడానికి అసలు కారణం వాడే. వాడి పేరు భైరవ్. భైరవ్ గాడు. నీతులు మాకు చెప్పడం కాదండి, ముందు మీ స్నేహితులకు బుద్ధి చెప్పుకోండి.
ఛీ, మిత్రద్రోహి. మన వ్యాపారం కోసం తీసుకున్న ఈ మిల్లుని డ్రగ్స్ గోడౌన్గా మారుస్తావురా? అంతేకాకుండా మెడికల్ డీలర్షిప్ పేరు చెప్పి నకిలీ మందులు సప్లై చేసి ఊర్లో అందరి చౌలకి కారణం అవుతావురా నీచుడా. మనల్ని నమ్మే కదరా మన ఫ్రెండ్ రాజారాం షూరిటీ సంతకం పెట్టింది. స్నేహితులైన మమ్మల్ని ఎలా మోసం చేసావురా దుర్మార్గుడా. చిచి చి. అయిపోయిందా? ఇంకా బ్యాలెన్స్ ఉందా? చూడు, ఇందులో మోసం ఏమీ లేదు, అంత బిజినెస్. నాకు డబ్బు కావాలి, దానికోసం ఏమైనా చేస్తాను. డ్రగ్స్ అమ్ముతాను, మోసం చేసి ఆస్తులు పెంచుకుంటాను, అవసరమైతే ప్రాణాలు తీస్తాను. ప్రాణాలు తీస్తావా? తీరా, నా ప్రాణాలు తీరా చూద్దాం. తీరా తీరా. వీటి మీద సంతకాలు చెయ్యి, లేదనుకో నిజంగా ప్రాణాలు తీసేస్తాను. రై నీచుడా, నువ్వు నిన్ను. ఓహో, అంతా ప్లాన్ చేసుకున్నావన్నమాట. రై అడ్డొస్తే నరికి పారేస్తాను నా కొరకల్లారా. అన్నా అన్నా, నాకేం తెలీదన్నా, నా తప్పే లేదన్నా, మొత్తం వాడే చేశాడన్నా. అన్నా మోసం మోసం మోసం, అంత దగా మోసం. అన్నకు తమ్ముడు మోసం, తమ్ముడికి అన్న మోసం, అయ్య కొడుకు మోసం, తల్లికి బిడ్డ మోసం. ప్రపంచంలో అంత మోసం, కానీ నువ్వు స్నేహాన్ని మోసం చేశావు కదరా.
నీచుడా, దుర్మార్గుడా, స్నేహితుని చంపేంత దుర్మార్గుని కాదురా నేను. ఏయ్, మళ్ళీ ఇక్కడ కనిపించావనుకో నిజంగానే చంపేస్తా. చల్. అన్నా లేవన్నా, ఏమైందన్నా? అన్నా అన్నా వాడు చచ్చాడ్రా. లేవలేడు. అరే అన్ననే చంపుతావురా రే నిన్ను. రే నీ అంతు చూస్తాను రా. రే చెప్పండి. చెల్లెమ్మా, వదినా, చిన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. స్టాంప్ పేపర్స్ ఉన్న ఫైల్ ఉంది కదా, అది తీసుకురామని అన్నీ చెప్పాడు వదినా. ఎందుకు? అక్కడ అన్నయ్య లేరా? వదినా, అన్నీ ఇక్కడ లేకపోతే అన్నీ సెల్ ఫోన్తో ఎలా మాట్లాడతాను చెప్పు? అన్నయ్య వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అందుకే నన్నే చెప్పమన్నాడు. సరే సరే, వస్తున్నా తీసుకొస్తున్నా. అన్నయ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఏంటన్నయ్య? ఏంటి? అలాగే వదినతోనే మాట్లాడుతున్నా. సరే అన్నయ్య. వదినా, ఆ ఎంటీ స్టాంప్ పేపర్స్పై నీ సంతకం కూడా పెట్టి తీసుకురామన్నాడు వదినా. అన్ని స్టాంప్ పేపర్స్ మర్చిపోకుండా తీసుకురా వదినా. సరే సరే, అలాగే అన్నీ తీసుకొస్తాను. ఓకే, తీసుకురా వదినా. ఓకే ఓకే. ఇప్పుడు మీ వదినొస్తుంది, వచ్చి ఎలా చచ్చిపోయారు అని అడుగుతుంది. ఆ నందగాడు కత్తితో పొడిచి చంపేశాడు చెల్లెమ్మా అని చెప్తా. పిచ్చిది నమ్మేస్తుంది. ఆ ఆస్తి పేపర్లు నాకొస్తాయి, నువ్వు జైలుకెళ్తావు. నందు, నువ్వే నువ్వే. అమ్మా రే నిన్ను వదలండ్రా అన్నయ్య. అన్నయ్య రే నిన్ను వదలండ్రా. అన్నా వీడి పెళ్ళాం వస్తుందన్నా. అన్నయ్య అన్నయ్య ఇలాగండి. అలాగన్నా, పట్రా పట్టు. రే రే వదలండ్రా, వదలండ్రా రే రే వదలండ్రా రే. వదరా రే 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 వదలండ్రా రే రే వదలండ్రా రే. ఏమండి 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 ఏమైందండి? వదినా ఏమండి లేవండి. అన్నయ్య అన్నయ్య ఏమైందన్నయ్య? ఏమండి వెళ్ళిపోతలేమా? ఫోన్ చేసి డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నాడు. ఈ డబ్బు వద్దు, డాక్యుమెంట్స్ వద్దమ్మా. ఇవే నీ భర్త ప్రాణాలు తీసాయమ్మా. అనంతగడు అనంత పని చేశాడమ్మా. ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమన్నాడు, దొంగ వ్యాపారానికి సహకరించమన్నాడు. దేనికి ఒప్పుకోకపోతే నా రాజాని పొట్టన పెట్టుకున్నాడమ్మా. ఆఖరికి ఆ నీచుడు నిన్ను కూడా పొందాలని చిచ్చే నా నోటితో చెప్పలేను. వద్దమ్మా వద్దు, వెళ్ళిపో వెళ్ళిపోతలే. ఆడొచ్చేస్తాడు, వెళ్ళిపోమ్మా వెళ్ళిపో. వెళ్ళిపోతల్లి వెళ్ళిపో, ప్లీజ్ అమ్మా వెళ్ళిపోతల్లి అమ్మా. వెళ్ళిపోతల్లి వెళ్ళిపో, వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళిపో. వెళ్ళమ్మా, వచ్చేస్తున్నట్టు ఉన్నాడు. వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోతల్లి వెళ్ళిపో. వెళ్ళిపోతల్లి.
రాజారాం చచ్చిపోయాడు. కాదు కాదు, నందు చంపాడు. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ రాజారావు మిల్లులో పెద్ద గొడవైందండి. రాజారాము నందులు ఒకరినొకరు పూసుకొని రాజారాం నందులు ఇద్దరు చచ్చిపోయారండి. అలాగేనండి. అలా నేను చనిపోయాను అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని దయ వల్ల నేను బతికాను. కానీ నేను అమితంగా అభిమానించే వదిన దృష్టిలో హంతకునైపోయాను. నా స్నేహితుని చంపి మిమ్మల్ని అందరినీ దిక్కులేని వారిగా చేసిన ఆ దుర్మార్గుణ్ణి నా చేతులతోనే చంపేయాలన్న కసిగా ఉన్నాను. అయినా నా అవిటితనం వల్ల ఏమీ చేయలేక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వెతుకుతున్న తెగ కాలికి తగిలినట్టు థియేటర్ని చూసి బ్రహ్మాస్త్రం దొరికిందనుకున్నాను. కానీ నువ్వు రిజెక్ట్ చేశావు. అయినా హోప్తోనే ఉన్నాను. భగవంతుడు నన్ను చేరాల్సిన చోటుకే చేర్చాడు. వాణ్ణి నేను చూడాలి, చూసిన రోజు చంపాలి, వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేయాలి. వాణ్ణి అంతం చేయాలంటే ఆవేశం ఒక్కటే సరిపోదు. ఆలోచన కావాలి, ప్లాన్ కావాలి. అన్నిటికీ మించి వాడి పతనం చూడాలి. వాడి ప్రాణం తీయాలి. అయితే నన్నేం చేయమంటావు? ముందు వాడి బలం, వాడి వ్యాపారం, వాడి బలగం కోసం తెలుసుకోవాలి. ముందు వాడిని ఆర్థికంగా దెబ్బతీయాలి. ముందు ఈ దెబ్బ ఎవరు తీసారో వాడికి తెలియకూడదు. దాంతో వాడి ఆలోచన సైడ్ ట్రాక్ పట్టాలి. అన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సింది వాడి ఫార్ములా అయినా నమ్మించి మోసం చేయడం. అంటే నువ్వు వాడి దగ్గర ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. తర్వాత నేను చూసుకుంటాను. నీ బలం ప్లస్ నా తెలివి = భైరవ పతనం. అదే రాజారాం ఆత్మకి శాంతి. ఏరా, చిన్న హెల్ప్, చాలా చిన్న హెల్ప్. మీ బాసును మోసం చేసి పెన్ డ్రైవ్ తీసుకురమ్మన్నాను. తెచ్చావా? తేలేదు. ఎందుకు తీసుకురాలేదురా? వెన్నంటే ఉండి వెన్నుపోటు పడడం ఇష్టం లేక. జై, వెన్నంటూ ఉండి వెన్నుపోటు పడవడం ఎంత బాగుంటుందో తెలుసా? నాకు వెన్నుపోటు పొడవడం అంటే వెన్నతో పెట్టిన విద్య. అందుకే అందరికీ వెన్నుపోటు పొడిచి ఇంత పెద్దవాడినయ్యాను. మర్గయ్యా, సాలా మర్గయ్యా, మర్గయ్యా. రేయ్, వీని పెట్రోల్ పోసి తగిలేసేయండి రా. వీడికి ఇలాగే జరగాలి. అమ్మా, ఏరా, నా దగ్గర పనిచేస్తూ నా పువ్వే తింటూ నా బడ్జెట్ కొటేషన్ లీక్ చేస్తావరా? కొటేషన్ ఫైల్ లీక్ చేయడమే కదన్నా, మొత్తం మన బడ్జెట్ ఫైల్ కాంపిటేటర్స్ కి ఫార్వర్డ్ చేశాడన్నా. చెప్పరా, అలా ఎందుకు చేశావు? అన్నా, నీకు వెన్నుపోటు పొడవడం అంటే ఇష్టం కదన్నా, అందుకే నేను నీ దగ్గరే నేర్చుకున్నానన్నా. శభాష్! వర్కర్ అంటే వీడురా. మీరున్నారు ఎందుకు? నా దగ్గర ఉండి పందుల్లో తిని అడ్డగాడిదుల్లో పనిచేస్తున్నారు. కానీ వీడు
చాలా తెలివైనాడు. ఏమంటావు మిస్టర్ సురేష్ పాత్రో? సారీ భయ్యా, ఇంకెప్పుడు అలా చేయను. నో 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 డోంట్ సే సారీ. ఇలా వెన్నుపోటు పొడిస్తేనే పైకొస్తావు. అందరు పైకి రావాలిగా. కానీ వెన్నుపోటు పొడిచి దొరకకూడదు. దొరికావా చచ్చిపోతావు. కాదు కాదు, చంపేస్తారు. నాలా అందరూ మంచి వాళ్ళు ఉండరుగా. నిజమే భయ్యా, నువ్వు చాలా మంచివాడు. నువ్వు నన్ను చంపు. యా, నిన్ను నేను చంపకుండా ఉండాలంటే ముందు నువ్వే నన్ను చంపేయాలి. నేను అలాగే చేశా. వెన్నుపోటు పొడిచినంత కాలం పొడవాలి. తెలిసిన వెంటనే చంపేయాలి. లేదంటే మనం చచ్చిపోతాం. సో ఈ కత్తి నీది. తీసుకో. నేను వెలి తిరిగి ఉంటాను. నువ్వు ఈ కత్తితో పొడిచేయి. One, two, three. భయం ఇస్తుందా? అయితే చంపలేవా? సరే, నేనే చంపేస్తా. వెన్నుపోటు పొడిచేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. పొడిచి దొరికిపోయే వాళ్ళంటే నాకు పెద్ద చిరాకు. అందుకే వీళ్ళను బ్రతకనివ్వకూడదు. వీళ్ళు చేయండి. ఎవర్రా నువ్వు? సార్, నేను మీ దగ్గర జాబ్ జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. అదే సార్, నైట్ ఆర్టీఓ గారు ఫోన్ చేశారు. ఓ, కమాన్ 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 కమాన్. మేనేజర్ అన్నయ్య, మరీ ఇంత సీపుగా లోకల్ అమ్మాయిలను తెస్తావేంటన్నయ్యా? కొంచెం అందమైన అమ్మాయిలు పంపించు. మీరిచ్చే డబ్బులకి లోకల్ కాకపోతే ఎస్టీడీలు ఐఎస్టీలు వచ్చేస్తా. అంటే మరి కనీసం కళ్ళు వంక ఉన్నోళ్ళు చూసి పంపించండి. అయినా మన ఊర్లో మంచి అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా. ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు. మరి ఎక్కడుంటారు? వాళ్ళ బొమ్మాయిలే ఉంటారు. మరి ఎక్కడున్నోళ్ళు? పాచికిన్నెలు కడుక్కున్న వాళ్ళు, పేడెత్తుకునే వాళ్ళు. అంటే ఇందాక నేను కౌగులించుకొని లిప్ కిస్ ఇచ్చింది. కాస్త బొంబాయి హీరోయిన్ తెప్పించవచ్చు కదన్యా. వాళ్ళు నీ రేంజ్కి రారు. మరి నువ్వే వాళ్ళ రేంజ్కి వెళ్ళాలా. ఓ, నెక్స్ట్ సీన్కి ప్లాన్ చేయండి. నందు గారు, మీరు చెప్పినట్టే భైరవ్ దగ్గర జాయిన్ అయ్యాను. ఇక్క వాడి అంతు చూడటమే ఆలస్యం. ఊరెళ్తున్నా, అక్క పాపని సెట్ చేసి వస్తా. భైరవ్కి చెప్పా, మంచి రోజు చూసి జాయిన్ అవుతానని చెప్పా. సరే, భైరవ్ వస్తున్నట్టున్నాడు, మీకు మళ్ళీ కాల్ చేస్తా. అక్క వర్షన్ ఒకలా ఉందిరా, నందు వర్షన్ ఇంకోలా ఉంది. అక్క మాటల్లో ఆవేదన కనిపిస్తుంది, నందు మాటల్లో నిజాయితీ వినిపిస్తుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నందుయే నిజాయితీపరుడు అనిపిస్తోంది. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ముందు నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. అసలు నువ్వెవరో తెలియక ముందే నందాకు ఒక శత్రువు ఉన్నట్టు తనని చంపడానికి నీ హెల్ప్ అడిగాడు కదా. అవును, కానీ అది కూడా నాటకం కావచ్చేమో. నందు మీ అక్కని చంపాలనుకుంటే మీరెవరో తెలిసాక ఇదంతా చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా చంపేయచ్చు కదా. మా అక్క కూడా మా బావ చనిపోయిన తర్వాత చూస్తుందంట. ఎవరు చంపారు అని అడిగితే చూడలేదని చెప్పిందిరా. నందుని మనం పూర్తిగా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అతనితో కలిసి మనం భైరవుని ఎదుర్కొంటే ఆటోమేటిక్గా నిజం తెలిసిపోతుంది కదా. ఎస్, ఏది ఏమైనా మా బావని చంపినోడి మీద పగ తీర్చుకోవాలి. లోపల యూట్యూబ్ స్టార్ ఉన్నాడా? ఉన్నాడండి బాబు, కానీ చాలా సీరియస్ గా ఉన్నాడు. యూట్యూబ్ స్టార్ సీరియస్ గా ఉన్నాడా? ఎందుకు? బాబు మూడ్ ఆఫ్ లో ఏదో యాక్ట్ చేస్తున్నాడు.
చేసే చిన్న పాత్ర, డైలాగులు ఏమో చాలా పెద్ద పెద్దవి. డైలాగులు ఆయన మర్చిపోయినా మాదే తప్పు, మేం మర్చిపోయినా మాదే తప్పు. అందుకే స్పాట్లు ఉండటం ఎందుకని ఇలా బయటకు వచ్చేసాం. హిస్టారికల్ అంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ కాదు. తెలంగాణలో కొన్ని ఊళ్ళ జనాల కోసం దేవుళ్ళ ఒకడు ఉండేవాడంట. జనాల బాగు కోసం పోరాడితే స్నేహితులే అతన్ని చంపేశారట. ఆ నాయకుడి స్టోరీ ఈ షార్ట్ ఫిలిం. వస్తున్నా. తెలంగాణలో జనాల బాగ్ కోసం స్నేహితుల చేతిలో చనిపోయిన మనిషి. ఇంతకీ ఆ మహానుభావుడి పేరేంటి? ఎవరో సంగకుమార్ రాజారాం పాత్రట. ఏంటి? సంగకుమార్ రాజారాం పాత్ర? అరే నాన్న, ఏం చేస్తున్నావురా? పనికెళ్తున్నాను సార్. మరి బడి? బడిలో మాస్టర్ లేరు, అందుకే క్లాసులు జరగట్లేదు. అంటే నా ఊర్లో బడి ఉంది, కానీ పాఠాలు చెప్పడానికి పంతులే లేడన్నమాట. శబాష్! అయ్యా, మాకు తిండి లేక కడుపు మండుతోందంటుంటే ఆ కడుపు తగ్గించడం కోసం ఏరోబిక్ సెంటర్లు పెట్టిస్తామంటున్నారు. మా జేబుల్లో చిల్లి గవ్వలేదు ముర్రో అని మేము ఏడుస్తుంటే బ్యాంకుల్లో ఖాతాలు తెరవండ్రా కుర్రోమని మీరు అంటున్నారు. తలదాచుకోవడానికి నా గ్రామ ప్రజలకి సరైన గూడే లేదు, కానీ మరుగుదొడ్లు కట్టించుకోవడానికి డబ్బిస్తామంటున్నారు. నా ఊర్లో కరెంటే సరిగా లేదు, కానీ డిజిటల్ బాట పట్టిస్తామంటున్నారు. దానివల్ల అమ్మాయిలు మొబైల్లో టైం తింటున్నారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు, లంచగొండులో లంచాలు తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు. కానీ నా రైతు విషం తింటున్నాడు, జవాను తోటాలు తింటున్నాడు. నా ఊర్లో ఇంకా ఆకలి ఎక్కడుంది? మారుతోంది, నా ఊరు మారుతోంది. ఈ డిజిటల్ ఇండియా మీ ఊరును మార్చదంటావా? అయ్యో, ఎందుకు మార్చలేదు సార్? జపాన్ వాళ్ళు 7Gకి ట్రయల్స్ వేస్తుంటే మరి మన వాళ్ళంతా 17 గ్రూపుల్లోకి దేవుడి సందేశాన్ని ఫార్వర్డ్ చేసి ఫ్రీ రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. గల్లీల్లో చీపురు పట్టుకున్నాడు ఢిల్లీకి సీఎం కాగలడు, టీఎం అన్నాడు దేశానికి ప్రధాని కాగలడు. కానీ డిగ్రీలు డిప్లొమాలు చదువుకున్న వాళ్ళంతా వాట్సాప్ ఫేస్బుక్లకు అడ్మిన్లుగా బిజీగా ఉన్నారు. ఇంకా నా మండలంలో నిరుద్యోగం ఎక్కడుంది? మారుతోంది, నా మండలం మారుతోంది. చూడు రాజారాం, దేవుడి గుడికి వెళ్ళాక కనీసం అగరబత్తులన్నా వెలిగించాలయ్యా. చేతులు కాలుతాయేమోనని దీపం ధూపం వెలిగించడం మానేస్తామా? అలాగే ఊళ్ళో ఉన్నాక ఉపయోగాలు కూడా ఆలోచించాలయ్యా. చూడండి సార్, నా ఊర్లో ధూపం 2 రకాలు. ఒకటి దేవుడు ముందు వేసే గుగ్గులం ధూపం, 2 దోమలు పోవటానికి వేసే మస్కిటో ధూపం. వాటి వాసనకు దేవుడు రాడు, దోమలు పోవు. అయినా మారుతోంది, నా రాష్ట్రం మారుతోంది. తాగిన మైకంలో పబ్బుల్లో దొర్లుతున్నాం, పబ్లిసిటీ కోసం రోడ్డు వంపుల్లో స్వచ్ఛ భారత్ అంటూ తిరుగుతున్నాం. పొలాలు రియల్ ఎస్టేట్లుగా మారుతున్నాయి, రియల్ ఎస్టేట్లు సాఫ్ట్వేర్ కంపెనీలా మారుతున్నాయి. నెట్ ధర తగ్గుతుంది, క్యారెట్ ధర పెరుగుతుంది. ఎప్పటికైనా అర్థమైందా? మారుతోంది, నా దేశం మారుతోంది. జై జవాన్, జై కిసాన్, జై జై భారత్ మాతా. రాజారాం, సంగకుమార రాజారాం. నేను కట్ చెప్పను రాజాబాబు. నువ్వు యూట్యూబ్ నటుడివి కాదు, మహానటుడివి. నేను ఇంతవరకు క్వార్టర్ మందు కోసం డైరెక్ట్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ నీలో ఇంత మ్యాటర్ ఉందని నేను తెలుసుకోలేకపోయాను. రాజాబాబు, నువ్వు మహానటుడివి, మహానటుడివి, మహానటుడివి. బాగా చేశావు రాజాబాబు. రే శభాష్. ఏంట్రా ఇంత ఎమోషన్? రే ఏమైందిరా నీకు? రా దా. ఏమరా? రే రే ఏంట్రా చెప్పరా? రే క్రిష్, ఏమైందిరా చెప్పు. లేదన్నా, ఇన్నాళ్ళు నిన్ను ఏదో అనుకున్నా అన్నా. నువ్వు కేవలం ప్యారిటీకే పరిమితం అనుకున్నా అన్నా. కానీ ఈరోజు నీ పర్ఫార్మెన్స్ చూసి అన్నా, నేను త్వరలోనే కోటీశ్వరుని అవుతున్నా. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నా. తీస్తా అన్నా. రే ఏమైందిరా నీకు? అన్నా, ఎంత కావాలి? ఇన్నాళ్ళంటే నిన్నేదో కావాలని పొగిడాడు గాని ఇప్పుడు అదేం లేదన్నా. అంటే మీరేసిన రాజారాం పాత్ర మరెవరిదో కాదన్నా, స్వయానా మా కృషి వాళ్ళ బావగారిదేనన్నా. అంటే అక్క నీలిమ వాళ్ళ భర్త? అవునన్నా. అయ్యో, ఇన్నాళ్ళుగా ఆ దేవుడు భార్య నా కళ్ళెదురుగా ఉన్నా తెలుసుకోలేనంత మూర్ఖున్నా నేను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆ రాజారాం గారే. చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే నన్ను హాస్టల్లో జాయిన్ చేయించి నన్ను పట్టభద్రునిగా చేసింది ఆ దేవుడు చలవే. ఈరోజు నేను ఎంతో సంపాదించానంటే ఆ సంపాదన అంతా నాది కాదు, ఆ రాజారాం గారు పెట్టిన భిక్షే.
దేవుడు అంతా కరెక్ట్గా చేస్తాడు తమ్ముడు. అందుకే క్రిష్ నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నువ్వు సాయం చేస్తూ ఉంటావు. అలా సాయం చేసి ఆయన రుణం తీర్చుకుంటున్నావు. చిచి, నా సహాయానికి ఆయన చేసిన సహాయానికి పోలికేంటి మేనేజర్ గారు? అలా అనకన్నా, నువ్వు నాకు చాలా చేసావు, కానీ చేయాల్సింది ఇంకా ఉంది. నేను చెయ్యాల్సింది ఇంకా ఉందా? నేనేం చెయ్యాలి తమ్ముడు? నేను మా బావని చంపిన వాడిపై పగ తీర్చుకోవడానికి వెళ్తున్నా అన్నా. అంతవరకు మా అక్కని పాపని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలన్నా. రే రే రే, నీ అక్క నాకు అక్క కాదా? నీ మేనగోడలు నాకు మేనగోడలు కాదా? అయినా వాళ్ళని చూసుకోవటం నా అదృష్టం రా. థ్యాంక్స్ అన్నా. రే, థ్యాంక్స్ చెప్పకరా. ఈ విధంగానైనా ఆ పెద్దయిన రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చావు కాబట్టి నేను చెప్పాలిరా థ్యాంక్స్. రే తమ్ముడు, నేను చెప్పాలిరా థ్యాంక్స్. నేను చెప్పాలి థ్యాంక్స్. అన్నా, ఈ యుద్ధంలో నాకేమైనా జరగచ్చు అన్నా. రే, ఈ యుద్ధంలో నీకేం జరగదు. నువ్వు గెలుస్తావు. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావు. పక్కా తీస్తా అన్నా. అవును క్రిష్, భైరవ మీద పగ తీర్చుకున్న తర్వాత నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకేముంది, పెళ్ళే. ఎవరిని? రాధతో. రాధతోనా? తన్ని ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వచ్చు కదా. ఐడియా ఏముంది? భైరవ భర్తం పడితే మీ ఆస్తి మీకు వస్తుంది. అప్పుడు రాధా నువ్వు ఇద్దరూ డబ్బున్నోళ్ళు. పైగా ఎప్పటి నుంచో మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. వాటన్నిటికీ మించి నువ్వు చాలా మంచోడివి. నీలాంటి ఓ మంచి స్నేహితుడు భర్తగా దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. రాధా అదృష్టవంతురాలు, నాలా దురదృష్టవంతురాలు కాదు. అంటే విజయ ఊహు తెలిసినప్పటి నుంచి అమ్మ నాన్న లేరు, తోడ పుట్టిన వాళ్ళు లేరు. చిన్నప్పటి నుంచి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాను క్రిష్. కానీ నువ్వు పరిచయమైన తర్వాత నిన్నే ప్రాణంగా ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ కోల్పోయిన ప్రేమ మొత్తం పొందాలనుకున్నాను క్రిష్. కానీ దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. కాదు విజయ, ఇందులో నీ తప్పేముంది క్రిష్? నేనే కొంచెం తొందరపడ్డాను. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, రాధా క్రిష్ ఈ జంట చాలా బాగుంటుంది. పైగా మీ ఇద్దరు మంచోళ్ళు. అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. హాయ్ రాధా. హాయ్ క్రిష్, వచ్చి కూర్చో. ఏంటి క్రిష్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏంటో చెప్పు క్రిష్, బాగా టెన్షన్ పడుతున్నావు. నీతో ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. ఏంటా విషయం? అదే ఎలా మొదలు పెడితే బాగుంటుందా అని. పోనీ నేను స్టార్ట్ చేయనా? నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావు. అదే కదా చెప్పాలనుకుంది. అవును. చూడు క్రిష్, నీకు కూడా తెలిసిన మంచి మాట ఒకటి చెప్తాను. మనం ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అర్థమైందనుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నేను నిన్ను ప్రేమించలేదు. అలాగే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన విజయని కాదనకు. విజయ నువ్వు అనుకున్నంత అల్లరి పిల్ల కాదు. తను చాలా మంచిది. నువ్వంటే తనకి చాలా ఇష్టం. నువ్వు తననే పెళ్లి చేసుకో. చాలా బాగా చెప్పావు రాధా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగే విజయ అంటే కూడా నాకేదో ఇది. నేనంటే తనకిష్టమని నిన్న నాకు విజయ ఐ లవ్ చెప్పిన తరువాత లైట్ తీసుకున్నా. బట్ నువ్వు ఇప్పుడు చెప్తుంటే రియలైజ్ అయ్యాను. దొరికిందా? దొరకలేదన్నా. వెతకండి 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 రా, వెళ్ళండి. అలాగే అన్నా. హలో హలో భైరవ బాయ్. ఎస్,
భైరవని మాట్లాడుతున్నా. భైరవ? అవును, భైరవనే మాట్లాడుతున్నా. ఒరే భైరు, నందా నందు, నందకిషోర్, బాగానే గుర్తుపెట్టావురా. దేనికోసమో ఎతుకుతున్నట్టున్నావు. పెన్ డ్రైవా, హార్డ్ డిస్కా? నీ జాతకం కావాలంటే మన పురోభివృద్ధికి మిత్రద్రోహానికి సాక్ష్యమైన ఏకైక ప్రదేశం రాజారాం మిల్లి దగ్గరికి రారా, రా. ఏరా, ఇంకా బ్రతికే ఉన్నావా? బెస్ట్ ఫ్రెండ్స్ కదరా, కలిసే పోదాం. నీకోసమే వెయిటింగ్. కలిసిపోవడానికి నీలా అవుటివాణ్ణి కాదుగా. ఎస్, నేను అవుటివాడినే కదా. కాస్త నేను లేటుగా వస్తాను, ముందు నువ్వెళ్ళు. వెళ్ళు. అంటే ఈ నా సామ్రాజ్యంలో యుద్ధం చేసి నాతో గెలుతామనే? ఇది ఆశ, దురాశ. ఇక నువ్వే గెలవాలనుకోవడం నిరాశే. కాలం గడిచిన మాటకారితనం అలానే ఉంది. అయితే ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి నాకు బిజినెస్ విషయంలో ఎవరడ్డొస్తున్నారబ్బా అనుకున్నా. కన్ఫర్మ్ అది నువ్వే. నాకు ఫైనాన్షియల్గా దెబ్బతీస్తున్నావంటే అది నీ తెలివే. కానీ అడ్డొస్తున్న నా మనసును తొలగిస్తున్నావే, అది డెఫినెట్గా నీ బలం కాదు. చెప్పు, నీ వెనకున్న మగాడెవడు? కరెక్ట్ భైరవ, నీ గెస్ అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది. నా వెనక ఒకడున్నాడని, వాడు మగాడని నువ్వే అన్నావు కదా. అది అక్షర సత్యం. కానీ ఇప్పుడు ఆ మగాడు నా చేతిలో తయారు చేయబడ్డ ఒక వెపన్. నీ గుండెల్లో చొచ్చుకుపోయే 6 అడుగుల ఖడ్గం. నీ సామ్రాజ్య కోపాన్ని, గోడల్ని తునకలు చేయగలిగే ఆ యుద్ధ వీరుడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా ఆ యుద్ధ వీరుణ్ణి. నువ్వా బద్మాస్? నా వెంటే ఉండి నా కాడే నౌకరుగా పనిచేస్తూ నాకే వెన్నుపోటు పొడుస్తావా? విశ్వాసం లేని కుక్క! తప్పు పలుకుతున్నారు సార్. వెనకే ఉండి వెన్నుపోటు పొడిచేవాడంటే మీకు చాలా ఇష్టం కదా సార్.
నందా, ఇలాంటి పిల్లలు నన్నేం చేస్తాయిరా? రేయ్, వెనక నుండి దెబ్బ తీయడం మగతనం కాదురా. అప్పుడు రాజారామును కూడా అలాగే వెనక నుండి పొడిచావు, లేకపోతే అప్పుడే రాజారాం చేతులు చచ్చుండేవాడివిరా. నీకు మెమోరీ బాగా ఎక్కువ ఉందిరా నందా. అవునరా, రాజారామును చంపింది నేనే. వాణ్ణి మోసం చేసి తీసుకున్న ఆస్తి వల్లే నేను ఇంత పెద్దవాణ్ణయ్యాను. అంతేకాదు రేయ్, వాడి పెళ్ళాన్ని ప్రాణభయంతో పరిగెత్తించింది నేనే. వాడి పెళ్ళాం దృష్టిలోనే కాదు, ఊరందరి దృష్టిలో కూడా రాజారామును చంపిన హంతకుడు నువ్వే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నువ్వే నువ్వే. ఏం పీకవరా? ఏం పీకగలవు? నువ్వే కాదు, నీ తలలో జేజమ్మ వచ్చినా నన్నేం చేయలేరు. చెల్లమ్మా, బాగున్నావా? ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. రే, మా చెల్లెమ్మరా, మా చెల్లెమ్మ. క్రిష్, లేరా, మీ బావని చంపిన వీడిని చంపేరా. రాజారాంని మోసం చేసినందుకు, ఇది రాజారాంని నన్ను మోసం చేసినందుకు, ఇది రాజారాంని చంపినందుకు, ఇది ఊర్లో జనాల్ని కల్తీ మందులతో చంపినందుకు, నాలాంటి వారిని ఎంతో మందిని అవిట్టి వారిని చేసినందుకు కొట్ర క్రిష్. నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అనుభవించరా క్రిష్. ఇదిగో, దిస్ ఈస్ లాస్ట్ షాట్ ఫర్ భైరవ డెత్. వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం, హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా. నా ఊహలో నింపేసావే తీయని నీ తలపులనే, కాలాలే కనుమరుగాయే ఏమీ లీలా. స్పర్శే తగిలి చిగురించిందేమో, నిదురే పోయే ప్రాయం నవ్వేస్తుంది. కుదురే లేదే ఓ కునుకే రాదే, పగలు రేయిలోన నీ రూపే ఎదురుగా ఉంది. నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం, హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా. అడుగులో అడుగేస్తూ నా నడుమునే తడిమేస్తూ, చిలిపిగా పనులే చేస్తే సుఖమే ఎంతో. తోడుగా నువ్వెంటుంటే నీ మనసే పంచుతూ ఉంటే, నన్ను గెలిపిస్తూ ఉంటే ఉంది సంతోషంగా. దూరమన్నది చేరలేదుగా, చేరువైన హృదయాలందు. లోకమన్నదే మారిపోయనే, నీవు నేనుగా ఉన్నట్టే అనిపిస్తుంది. నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం, హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా.
గుండె సడులనే వింటూ కలలనే కనుకుంటూ కలిసుందాం ఉందాం. ఒడిలో నా తల దాస్తూ నీ బుక్కన ముద్దులు పోస్తూ కనులే కనులను తోస్తూ ఉందాం ఎంతో హాయి. కౌగిలన్నది ఇల్లవుతున్నది ఉండిపోదము సంతోషంతో. స్వర్గమన్నది చిన్న బావునే చూసి ఉండని అందాల లోకం చూసి నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా. నా ఊహలో నింపేసావే తీయని నీ తలపులనే కాలాలే కనుమరుగాయే ఏమీ లీలా. స్పర్శే తగిలి చిగురించిందేమో నిదురే పోయే ప్రాయం నవ్వేస్తుందే. కుదురే లేదే ఓ కునుకే రాదే పగలు రేయిలోన నీ రూపే ఎదురుగా ఉంది. నీ వెనుకే పరిగెడుతుంది మనసే మరి ప్రతి నిమిషం హాయేదో అల్లుతూ ఉంది నులివెచ్చంగా.